సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 494వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వారి జీవితాన్ని సస్యశ్యామలంగా సుందరంగా 3 పువ్వులు 6 కాయలుగా తయారు చేసుకోవాలనుకుంటున్నారో, వర్తమాన ఈ ఒక్క జన్మనే కాకుండా భావి జన్మలు కూడా సురక్షితంగా స్పష్టంగా మంచి జీవితం పొందాలని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను గుర్తించాలి. ఎందుకంటే భగవాను వాచ, స్వయముగా ఏ భగవంతుడైతే మనం జన్మలుగా ప్రార్థన చేస్తున్నామో ఆ భగవంతుడే స్వయముగా ఉచ్చరిస్తున్నటువంటి మహావాక్యాల సంగ్రహ శాస్త్రము కేవలము శ్రీమద్ భగవద్గీత శాస్త్రం మాత్రమే అన్న సంగతి గుర్తించండి. 2వ గ్రంథము లేదు. అందుకని 7వ అధ్యాయం 2వ శ్లోకంలో భగవంతుడే చాలా స్పష్టంగా, మీరు 7వ అధ్యాయంలోని 1, 2, 3, 9వ అధ్యాయంలోని 1, 2, 3 ఈ 6 శ్లోకాలు తెలుసుకోండి చాలు. మీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట. అసలు ఎందుకు ఆ రహస్యాలు తెలుసుకోవాలి అనేది అర్థమైందండి. 7:2లో ఏం చెప్తాడంటే, నేను సంపూర్ణ జ్ఞానం చెప్పేస్తాను. భగవంతుడు అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి, ఏ సాధువు సన్యాసి ఋషి ముని అనడం లేదు, ఏ దేవతా స్వరూపం అనడం లేదు. సాక్షాత్తు భగవంతుడు ఏమంటున్నాడు, నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు అందిస్తాను. ఇదే కాకుండా ప్రపంచంలో ఏ వైపు నుండి ఎవరు కూడా చెప్పలేనటువంటి విజ్ఞానాన్ని, అంటే విజ్డమ్, అంటే ఈ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఎలాగా ధారణ చెయ్యాలో, అనుభవం చెయ్యాలో, అనుభూతి చెయ్యాలో అది కూడా నేను మీకు సంపూర్ణంగా తెలియచేస్తాను. ఈ 2 తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రపంచంలో, ఈ జగత్తులో, ఈ భూమండలంపై ఉన్న 850 కోట్ల మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ఎటువంటి జ్ఞానము కోసం ప్రయత్నము చేయవలసిన అవసరం లేదు. 7వ అధ్యాయం 2వ శ్లోకం, జ్ఞానం తేహంస విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత, అండర్లైన్ చేసుకోండి, అశేషత, ఏది వదలకుండా చెప్తాను. జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇహ అన్నట్టు సరే, ఈ లోకములో భూయ అంటే మరలా అన్యత్ జ్ఞానం ఏది తెలుసుకోవాల్సిన పని లేదు. భగవాను వాచ ఇది. కానీ మళ్ళీ 7:3లో ఏం చెప్తాడు, కొద్దిమంది మాత్రమే ఈ సత్యాన్ని గ్రహిస్తారు, మిగతా వాళ్ళంతా ఏదో తెలిగ్గా ఈ చెవితో వింటారు, ఈ చెవితో మనకి ఎక్కడవుతుందని మనకు కుదరదండి, మన మార్గం కరెక్ట్, పెద్దలు చెప్పిన మార్గాన్ని ఇక్కడ విరుద్ధంగా చెప్తున్నారు, భగవంతుడు ఈ విధంగా చెప్పినా మేము గుర్తించలేము, ఈ కొద్ది సమయం అంటున్నారు, ఆఖరి జన్మ అంటున్నారు అని విడిచిపెట్టారు. అందుకనే భగవంతుడు చాలా స్పష్టంగా కొద్ది మంది మాత్రమే స్వర్గములోకి రావడానికి అక్కడ నిర్ధారించబడింది. అందుకే దాని ప్రకారంగానే వాళ్ళ సంస్కారాలు, ప్రతి ఒక్కరికి కూడా సాత్విక, రాజసిక, తామసిక సంస్కారాలు ఉంటాయి కదా, వాళ్ళ సంస్కారాల అనుసారంగా సాత్వికం వాళ్ళు అక్కడికి వెళ్తారు. 15 చెప్పినట్టుగా. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తాను. ధార్మికము ఆధ్యాత్మిక మధ్యలో. ధార్మికంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు మనిషి చనిపోయే స్థితికి వచ్చాడండి, మరణ సమయం అంటాడు. మరణ కాలంలో ఏం చేస్తారు చెప్పండి, 4 పనులు చేస్తారంటే. 4 పనులు చేస్తారు. ఒకటి, నోటిలో గంగాజలాన్ని వేస్తారు, నోటిలో గంగాజలాన్ని పోస్తారు. అర్థమైందండి. 2వది, తులసి దళము అది కూడా అంటిస్తారు, తులసి దళాన్ని పెడతారు, ఆ యొక్క ఒంటి మీద పెడతారు, నోట్లో పెడతారు. ఏమండి, తులసి దళం నాకు పెడతారు. 3వది, గీతా శ్లోకాలు వినిపిస్తారు. అంటే ఇంకా చనిపోలేదు, చనిపోబోతున్నాడు, కొద్ది క్షణాల్లో వెళ్ళిపోతాడు, ఆత్మ వెళ్ళిపోతుంది, ఊగిసలాడుతున్నాడు, ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు, ఇంక అయిపోయిందండి, డాక్టర్లు చెప్పేశారు, ఇంక అయిపోయింది, ఏ క్షణమైనా వెళ్ళిపోతుందండి, ఇంకా ఏం చేయలేవు, అన్ని ఆర్గన్స్ అన్నీ కూలిపోయాయి, అన్నీ అయిపోయింది, అటువంటి సమయంలో అనమాట. అర్థమైందండి. ఒకటేమో గంగాజలం నోట్లో వేస్తారు, తర్వాత తులసీ దళం కూడా పెడతారు. 3వది, గీతా జ్ఞానాన్ని బోధిస్తారు. అక్కడ గీతా శ్లోకాలు, ఘంటసాల శ్లోకాలు, తెలుగు వాళ్ళు అనుకోండి, ఘంటసాల శ్లోకాలు ఇవి ఉన్నాయి కదా, రికార్డింగ్ పెడతారు, లేకపోతే ఎవరైనా చదువుతారు, పెద్దవాళ్ళు గీతా పండితులు వచ్చి చదువుతారు, వింటారు అనమాట, అంటే గీతా జ్ఞానం వినాలని. 4వది, రామనామ స్మరణ. అందుకని శవాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఏమంటారు, రామ నామ సత్య హై, రామ నామ సత్య హై అంటూ వెళ్తారు. అర్థమైంది, రాముడి నామమే సత్యం అంటారు.
ఈ 4 విషయాలకు గూఢార్థం తెలుసునా మనకి? ఈ 4 పనులు జస్ట్ కొన్ని క్షణాలలో చనిపోతున్నాడనగా ఈ 4 పనులు చేస్తేనే అతడు వైకుంఠానికి వెళ్ళిపోతాడా? ఇదే ప్రిస్క్రైబ్డ్ మార్గమా? ఇంకా జీవితకాలం అస్సలు ఏమీ పట్టించుకోకర్లేదా? జీవితకాలం మనం ఏ విధంగా నడిచినా చెల్లుతుందా? మీరు ఎలాగైనా నడవండి, జస్ట్ ప్రాణం పోయే ముందర ఈ 4 పనులు చేయండి, మీరు జీవన్ముక్తి పొందుతారు, మీరు స్వర్గంలోకి వెళ్తారు, నరకానికి వెళ్ళడానికి అవకాశం లేదు అని ఎక్కడైనా వ్రాశారా? నిజంగా ఆ విధంగా ఉన్నదా? ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకేముందని 4 పనులు చేస్తే సరిపోతుంది కదా. భగవంతుడు వచ్చి మళ్ళీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఎందుకంటామండి? మళ్ళీ భగవద్గీతలో ఏం చెప్పాడు ఇక్కడ? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ అన్నాడు కదా 8వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో. ఎందుకు జరుగుతోంది ఇది? దీని అర్థం ఏమిటి? గూఢార్థం ఏమిటి? దీని నుంచి మనకి ఏమైనా నేర్చుకోవాలా? దీనిలో ఆధ్యాత్మిక రహస్యాలు ఏమైనా ఉన్నాయి అందులో? ఖచ్చితంగా రహస్యం ఉంది. ఈ 4టికి సంక్షిప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇది ముఖ్య పాఠం కాదు. మనకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటన్నది ఇప్పుడు ఉపనిషత్తు మహామంత్రం చర్చించుకోవాలి. సంక్షిప్తంగా మీరు గూగుల్లో మీరు టైప్ చేసినా మీకు వస్తాయండి, ఇవన్నీ కూడా అక్కడి నుంచి నేను సేకరించినవి, నేను గొప్పగా చెప్పింది కాదు. అర్థమైందండి? గంగా జలం అంటే అర్థం ఏమిటి? గంగా జలం అంటే జ్ఞాన గంగా. భగవంతుడు జ్ఞాన సాగరుడు కాబట్టి ఆ యొక్క చనిపోయే వ్యక్తికి జ్ఞానం అర్థం కావాలి. జ్ఞానం అర్థం కావాలి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏం చెప్పాడు? 13వ అధ్యాయం 2వ శ్లోకంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. నా అభిప్రాయం ప్రకారం జ్ఞానము అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు నేను ఆత్మిక స్థితిలోకి రావాలి. గంగాజలం అంటే ఏంటి? ఆత్మజ్ఞానిగా అవ్వాలన్నమాట. రెండవది తులసి దళం అంటే ఏమిటి? తులసి దళం దేనికి చిహ్నము? తులసి దళం అంటే దేనికి చిహ్నం అండి? భక్తికి చిహ్నము. విష్ణుమూర్తి భటులు వచ్చేస్తారు అన్నటువంటి భావన అన్నమాట, పవిత్రత. అర్థమైందండి? తులసి దళం ఏం చెప్పి భక్తికి చిహ్నం. అంటే భక్తి భావముతో నీవు ఆత్మిక చింతనలో పరమాత్మక స్మృతిలో ఉండాలి. భక్తి భావం అంటే మూఢ భక్తి కాదు, బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నటువంటి భక్తి. అర్థమైందండి? భక్తి అంటే తులసి దళం. మూడో విషయం ఏం చెప్పాడు ఇక్కడ? గీతా జ్ఞానం అంటే తెలుసు కదా. ఆధ్యాత్మిక దృష్టికోణములో వింటే నేను ఒక ఆత్మని, నా తండ్రి పరమాత్మ. అర్థమైందండి? నేను ఈ యొక్క స్మృతిలో వెళ్ళాలి, పరమాత్మిక స్మృతిలో, ఆత్మిక స్థితిలో పరమాత్మ స్మృతిలో శరీరాన్ని త్యాగం చేయాలి, శరీరాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి జ్ఞానము. 4వది రామనామ స్మరణం. రాముడు అంటే మనం అనుకునేటువంటి త్రేతాయుగ రాముడు కాదు, భగవంతుడిని కూడా రాముడు అంటారు. పరమాత్మని, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుని కూడా ఒక పేరు మనోభిరాముడు, హృదయాభిరాముడు, ఈ విధంగా వస్తుంది. జ్యోతి స్వరూపుడు అంటే పరమాత్మక స్మృతి ఉండాలి. ఇవన్నీ కూడా చనిపోయేదాకా వెయిట్ చేసి, నిజంగా చనిపోయే ముందర మనకు అంత సమయం కూడా ఇస్తాడా పోనీ? ఎందుకు ఉండబడంగా పోయాడంటారు కదా చాలా మంది. ఉండబడిచి ఢామని చచ్చిపోతాడు. ఇప్పుడు ఎక్కడ మనం గొంతులో గంగా నది నీళ్లు పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? ఎంతో కొంతమందికి ఎక్కడున్నా ఉంటే, కొద్దిమందికి ఏమన్నా 10 నిమిషాలు 15 నిమిషాలు కొట్టుకుంటున్నాడంటే ఇవన్నీ మనం చేస్తారు. 10 నిమిషాలు టైం ఉంటే ఇవన్నీ చేస్తారు. ఉన్నట్టుండి పోతే మిస్ అయిపోతుంది కదా. ఇది కాదండి ముఖ్యం. ఆధ్యాత్మిక దృష్టికోణం మనకి ఏం చెప్తుందంటే, ఈ 4 విషయాలు బ్రతికుండగానే, ఆరోగ్యంగా ఉండగానే, ఇంకా చనిపోకుండగానే ఈ విధంగా దీర్ఘకాల అభ్యాసం నువ్వు చేసినట్లయితే అంతిమ సమయంలో ఆటోమేటిక్ జ్ఞానం ఉంటుంది. గంగాజలం భక్తి భావం అంటే స్వయం యొక్క పరిచయం, సంపూర్ణ పరిచయము, పరమాత్మకు పరిచయం ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మని గుర్తిస్తాం. భక్తి భావం ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. తర్వాత 3వది ఏం చెప్పాడు? గీతాజ్ఞానం అంటే నేను ఆత్మ, పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన ఆటోమేటిక్ గా ఉంటుంది. చూసారా? రామనామస్మరణం అంటే ఈశ్వరుడు స్మరణ, పరమాత్మ బాబా అంటాం. పరమాత్మ బాబా అంటే తండ్రి. అందుకనే భక్తి మార్గంలో కూడా బాబా, హిందీలో బాబా అంటే తండ్రి. ఇక్కడ శివ పరమాత్మనే శివ బాబా అంటారు. ఎందుకంటే భగవంతుడిని మనము భగవంతుడా అనక్కర్లేదు, డాడీ అంటారు. చూసారు? ఇంట్లో పిల్లలు ఎలా అంటారు? మమ్మీ, డాడీ అంటారు. క్లోజ్నెస్ అన్నమాట. ఎప్పుడైతే సంబంధాన్ని అనుభవం చేస్తామో ఆ విధంగా పరమాత్మని కూడా శివ బాబా అంటారు. సో ఈ విధంగా మనకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్న స్పష్టత మనకు ధార్మికంలో దొరకదండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనము
ఈశావాస్య ఉపనిషత్తు ఇప్పటి వరకు మనం 16 మంత్రాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 2 మంత్రాలు ఉన్నాయి. ఇందులో 17వ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం. ఇదే విషయాన్ని చెప్తాను. ఇప్పుడు నేను చర్చించాను చూసారా, అదే విషయాన్ని. అంతిమ సమయములో నీ యొక్క స్మృతి ఎక్కడ ఉండాలి, అదే విషయాన్ని చెప్తోంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా, చాలా అద్భుతంగా ఉంది. చాలా జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి శ్లోకాన్ని నేను చదువుతాను. మంత్రము: వాయు అనిలం వాయురనిలం అమృతం వాయు అనిలం అమృతం అధ ఇదం అంటాడు. అంటే అధ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మరకృతం స్మర. చూసారా, 2 సార్లు వస్తుందండి. నిజంగా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూడండి భగవంతుడు. ఓం అంటే పరమాత్మ కదా, ఓం అంటే పరమాత్మ. క్రతోస్మర కృతం స్మర, క్రతోస్మర కృతం స్మర, ఇది 2 సార్లు వచ్చిందండి. ఆఖరి 3వ పంక్తి 4వ పంక్తి 2 ఇదే ఇచ్చాడు. క్రతోస్మర కృతం స్మర, క్రతోస్మర కృతం స్మర. చాలా సీరియస్ విషయం అంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మృత్యువాత పడతారు. ఈ చెప్పకుండా నోటీస్ లేకుండా ఉంటుంది. కాబట్టి గంభీరమైనటువంటి విషయం. దీన్ని మనం తేలికగా తీసుకోకూడదు. ఈశావాస్య ఉపనిషత్తు 17వ మంత్రం అర్థమైందండి. ఒక్కసారి దీని మీనింగ్ చూసినట్లయితే, వాయువు అంటే ప్రాణవాయువు ఉంది. అనిలం అంటే విశ్వవాయువు. ఈ ప్రాణవాయువు విశ్వవాయువులో కలిసిపోతుందండి. ప్రాణం అని పోయిపోయిన వాయువు, ప్రాణవాయువు విశ్వవాయువులో కలిసిపోతుంది. ఏంటి చూద్దాం. అమృతం అంటే ఆత్మ. అమృతం అంటే మృత లేనటువంటిది, నాశరహితము ఆత్మ. మనలో ఆత్మ వెళ్ళిపోయింది, అది అమృతం. అది మళ్ళీ ఇంకో దేవం తీసుకుంటుంది. అదే ఏమన్నాడు ఇక్కడ, అదేధం అన్నాడు కదా. ఇదం అంటే అప్పుడు ఈ తర్వాత భస్మాంతం శరీరం అంటే శరీరము భస్మం అవుతుంది, బూడిదైపోతుంది. శరీరం కాల్చేస్తారు కదండి, అక్కడ శ్మశాన వాటికి తీసుకుని కాల్చేస్తారు కదా, శరీరం బూడిదమవుతుంది. అప్పుడు ఏమనుకోవాలంటే ఓం పరమాత్మని గుర్తు చేసుకుని క్రతోస్మర కృతం స్మర, క్రతోస్మర కృతం స్మర. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. క్రతు అంటే సంకల్ప శక్తి, బుద్ధి. అప్పుడు బుద్ధి ద్వారా మనము నేను ఇప్పటి వరకు బ్రతికుండగా మంచి కాలములో, ఇప్పుడు మరణకాలం అయిపోయింది, అది మంచి కాలంలో జీవించి ఉండగా ఆరోగ్యంగా ఉన్న కాలంలో నేను ఎటువంటి కర్మలు చేశాను గుర్తు తెచ్చుకోమంటున్నాను. అక్కడ ఇంకేం చేయలేము, అంటే ఫుల్ స్టాప్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మంచి కర్మలు చేస్తానండి, అయ్యయ్యో మంచి కర్మలు చేస్తాను నేను, చక్కగా ఇప్పుడు నేను స్వర్గానికి వెళతాను, ఎంత చక్కటి జ్ఞానము, అవన్నీ అవుతుంది. ఎందుకంటే దేవభ్రాంతి లేదు కదా, అన్ని ఆర్గన్స్ కుళ్ళిపోయాయి. ఆర్గన్స్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మీకు ఆర్గన్ మీద, ఇంద్రియ సుఖాల మీద బోధు పడిపోయాం. మనం మర్చిపోయాం, ఆత్మ సంగతి మర్చిపోయాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఒక్కసారి సంకల్ప శక్తి ద్వారా జ్ఞాపకం చేసుకో, స్మర. కృతం అంటే నీవు చేసిన కర్మలు, ఎటువంటి కర్మలు చేసావు, సాత్విక కర్మల, రాజసిక కర్మల, తామసిక కర్మల, అందరినీ ఇబ్బంది పెట్టే కర్మల, అందరికీ దుఃఖాన్ని కలిగించే కర్మల, సుఖాన్ని ఇచ్చే కర్మల, అర్థమైందండి, మోసం చేసే కర్మల, లేకపోతే అందరినీ బాధ పెట్టే కర్మల, అందరినీ ధ్వంసం చేసే కర్మల, గుర్తు తెచ్చుకో అంటున్నాడు. ఒకసారి సారాంశాన్ని జాగ్రత్తగా వినండి. మరణము తర్వాత శరీరము బూడిదవుతుంది. ప్రాక్టికల్ గా చెప్తున్నాడండి, ప్రతి ఒక్కరికి ఇది అన్వయిస్తుంది. మరణం తర్వాత శరీరము బూడిదవుతుంది, ప్రాణము విశ్వములో కలిసిపోతుంది. ప్రాణం వెళ్ళిపోతే విశ్వం. ప్రాణం అంటే ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాస ఏవైతే ఉన్నాయో ప్రాణశక్తి, పంచతత్వాలు నడుస్తుంటాయి కదా, ఇవన్నీ ప్రాణశక్తి ఉన్నప్పుడు నడుస్తే వెళ్ళిపోతుంది. ఓ బుద్ధి, ఓ సంకల్ప శక్తి, ఓ బుద్ధి, ఓ సంకల్ప శక్తి. అదే ఏ బుద్ధి ఉన్న మనిషి, ఇన్ని సంకల్పాలు చేస్తున్నావే, రోజుకి 24 గంటల్లో 40,000 సంకల్పాలను చెప్తున్నారే శాస్త్రజ్ఞులు. ఓ సంకల్ప శక్తి, నీవు చేసిన కర్మలను జ్ఞాపకము చేసుకో 2 సార్లు. నీవు చేసిన కర్మలను జ్ఞాపకం చేసుకో. జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు కర్మలను, లక్ష్యాన్ని ఏంటి, పరమాత్మ ప్రాప్తి స్మరించుకోవాలని
మరణము తర్వాత శరీరం బూడిదవుతుంది, ప్రాణము విశ్వములో కలిసిపోతుంది. ఓ బుద్ధి, ఓ సంకల్ప శక్తి, నీవు చేసిన కర్మలను జ్ఞాపకము చేసుకో. మరణం తర్వాత శరీరం బూడిదవుతుంది, ప్రాణం విశ్వములో కలిసిపోతుంది. ఓ బుద్ధి, ఓ సంకల్ప శక్తి, నీవు చేసిన కర్మలను జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో. జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు కర్మలను, లక్ష్యాన్ని అంటే పరమాత్మను స్మరించుకోవాలని ఈ మంత్రం బోధిస్తోంది. అంటే ఎండింగ్ స్టేజ్ లో నీకు ఏది ముఖ్యమో, నీకు ఏది ముఖ్యమండి? ఆత్మ అవినాశి, శరీరం బూడిదవుతుంది, ఇది బూడిదవ్వదు, ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇది ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. మంచి శరీరం తీసుకోవాలంటే పరమాత్మక స్మృతి అవసరము. ఈ యొక్క విషయాన్ని మనకు బోధిస్తుందంట. దేహము నశించే సమయములో అనవసరమైన లౌకిక విషయాల మీద కాకుండా, చూసారా, దేహము నశించే సమయంలో అది చూడండి, అక్కడెక్కడో పెట్టాను నేను కొన్ని ఆస్తి కాగితాలు పెట్టాను, ఇక్కడ ఏదో కొంత జ్యువెలరీ పెట్టాను, లేదా ఇక్కడ కొన్ని చెప్పవలసిన విషయాలు ఉన్నాయి, అందరూ దగ్గరికి రండి, ఒక సీక్రెట్ చెప్పాలి, ఇవన్నీ కాదు. ఎందుకంటే ఎన్ని క్షణం ఒక్కసారి డామని పడిపోతాడు. అర్థమైందండి. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేహము నశించే సమయంలో అనవసరమైన లౌకిక విషయాల మీద కాకుండా చేసిన పుణ్యకర్మల మీద మరియు దైవం మీద దృష్టి పెట్టాలని ఈ యొక్క మంత్రము బోధిస్తోంది. అర్థమైందండి. ఇక్కడ ఏం చెప్తుంది? తాత్వికంగా మనం అర్థం చేసుకోవాలి. తాత్వికం అంటే తత్వం అంటే రియాలిటీ. మనం ఏం చెప్పాలి? శరీరం యొక్క నశ్వరత్వం, ఈ శరీరం అనేది బూడిదవుతుందని చెప్పాడు. ఏం చెప్పాడండి? భస్మాంతం శరీరం అన్నాడు. ఈ మంత్రం మనకు స్పష్టంగా ఏం చెబుతోంది? శరీరము నశ్వరము, వాయువు అనిలమమృతం అన్నాడు. అంటే ప్రాణశక్తి విశ్వశక్తిలో లీనమవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ప్రాణశక్తి వెళ్ళిపోతుంది, శరీరము కాల్చిపారేస్తారు, చివరి మిగిలింది ఏంటి? ఆత్మ. అర్థమైందండి. దాన్ని మనం పట్టించుకోవడం లేదు. అదే నేను. ఆ ప్రయాణం వెళుతుంది, మన సంస్కారాలకు అనుగుణంగా శరీరాన్ని తీసుకుంటుంది. ప్రాణవాయువు విశ్వవాయువులో కలిసిపోతుంది. అంటే ఏమిటి? శరీరములోని ప్రాణశక్తి ఏమిటి? మన శరీరాన్ని జీవించి ఉంచేది శ్వాస, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, రక్త ప్రసరణ, నాడీ చలనము, ప్రాణ జీవ క్రియలు, ఇవన్నీ కలిసి ప్రాణశక్తి అంటారు. ఇవి కొంచెం వివరణ మీకు అర్థమయ్యేలాగా. అనిలం అమృతం అంటే ఏమిటి? వాయువు వ్యక్తిగత ప్రాణశక్తి. అనిలం అంటే సమిష్టి వాయువు, కాస్మిక్ ఎయిర్ ప్రిన్సిపల్. అంటే విశ్వం అంతా, అందరూ పోయిన వాళ్ళంతా కూడా, అది విశ్వం అంతా ఒక వాయువు అయితే మన ఇండివిజువల్ వాయువు వెళ్ళి అందులో కలిసిపోతుంది. అంటే ఇంతకంటే ఏం లేదు. అమృతం అంటే ఏంటి? ఆత్మ నశించనిది. ఇది మనం గుర్తించుకోవాలి. అంటే శరీరములో పనిచేసిన ఆ ప్రాణశక్తి శరీరం విడిచిన తర్వాత తన మూలమైన సమిష్టి వాయుతత్వంలో లీనమవుతుంది. ఒక సులభ ఉదాహరణ ఇచ్చాడు దానికి. ఎందుకంటే ప్రతిదాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం దాన్ని ఆచరణ చేయాలనే ఆసక్తి మనకు కలుగుతుంది. పోలిచాడు సులభ ఉదాహరణ. ఒక గదిలో ఉన్న గాలిని మీరు బెలూన్లో నింపితే అది వ్యక్తిగత గాలి లాగా అనిపిస్తుంది. బెలూన్ పగిలితే ఆ గాలి మళ్ళీ గదిలోని గాలిలో కలిసిపోతుంది. అదే విధముగా శరీరములో పరిమితమైన ప్రాణశక్తి శరీరము భస్మమైనప్పుడు, అంటే మరణం పొందినప్పుడు మూలమైన ఏమండి విశ్వ ప్రకృతిలో కలుస్తుంది. అక్కడికి వదిలేదు, దాని పెద్ద ఇంపార్టెన్స్ కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆత్మ గురించి కావాలి. ఇది ఆత్మ కలిసిపోవడమా? ఆత్మ కలవదు కాదు. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఈ మంత్రము చెబుతోంది శరీరము భస్మం అవుతుంది, వాయువు ఏమో ప్రాణవాయువు సమిష్టి వాయువులో వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అమృత స్వతంత్ర చైతన్యము. అమృత అంటే మృత లేనటువంటిది, ఇండిపెండెంట్ చైతన్య శక్తి. ఇప్పుడు అది ప్రయాణం చేస్తోంది. అంటే నేను ప్రయాణం చేస్తున్నాను. ఏ శరీరం తీసుకోవాలి? అదనమాట ముఖ్యమైన విషయం. గీతా జ్ఞానం మనకు ఏ సత్యాన్ని ప్రకటిస్తోందండి? ఆత్మకి మరణము లేదు. ఆత్మకి మరణము లేదు. అర్థమైందండి. అందువల్ల ప్రాణశక్తి ప్రకృతికి చెందినది. ప్రాణశక్తి అంటే ప్రకృతి, దేహము, ఫిజికల్. ఆత్మ చైతన్యానికి చెందినది. జడ చైతన్యం అంటాం కదా. జడ అంటే ప్రకృతి, చైతన్యం అంటే పురుష, ఆత్మ. ఈ 2వ అధ్యాయం 22 ఏం చెప్తుంది? మామూలుగా మనకు తెలుసు, ఎక్కువ చెప్పుకోకర్లే. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. ఏ విధముగా మురికి వస్త్రాన్ని విడిచిపెట్టి క్రొత్త వస్త్రాన్ని మనిషి ఎట్లా వేసుకుంటాడో, అదే విధంగా జీర్ణమైనటువంటి శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తోంది. అర్థమైందండి. ఇదే విషయాన్ని ఇంకొకటి కఠోపనిషత్తు 2.18. కఠోపనిషత్తు 2.18 ఏం చెప్తోందండి? ఇది గీతలో ఉన్నటువంటి 2.20కి సరిపోతుంది. జస్ట్ 1-2 పదాలు తేడా ఉంటాయి. మొత్తం శ్లోకం అంతా ఒకటే ఉంటుంది. నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ అంటాడు.
అక్కడ నజాయతే మ్రియతే వా కదాచిత్ అంటాడు, ఇక్కడ విపశ్చిత్ అంటాడు కొట్టబడి. ఆత్మ పుట్టదు, మరణించదు, శరీరము నశించినా అది నశించదు. భస్మాంతం శరీరం అన్నప్పుడు ఆత్మ శాశ్వతత్వాన్ని ఇది ధృవీకరిస్తుంది. అక్కడ భస్మాంతం శరీరం అన్నాడు కదా, భస్మాంతం ఆత్మ అనలేదు కదా, అంటే ఆత్మ శాశ్వతాన్ని ఇది ధృవీకరిస్తోంది. అర్థమైందండి. ఇక్కడ క్రతోస్వర ఎందుకు 2 సార్లు చెప్పాడు, ఇది ముఖ్యమైన విషయం. క్రతోస్వర ఎందుకు 2 సార్లు చెప్పాడు, ఇది చాలా గంభీరమైన భాగము, చాలా గంభీరమైనదండి. 2 సార్లు స్మరించు స్మరించు, ఏ కర్మలు చేశావు, ఏ సంకల్ప శక్తి, ఏ బుద్ధి. అదేనండి, క్రతు అంటే సంకల్ప శక్తి, బుద్ధి, అంతఃకరణం. ఇక్కడ ఉపనిషత్తు చెబుతోంది, ఓ మనసా, మనసా బుద్ధి ఇవన్నీ సూక్ష్మం కదా, నీవు చేసిన కర్మలను గుర్తు చేసుకో. ఎందుకంటే మరణ సమయములో మనస్సులో ఏ సంస్కారాలు ఉద్భవిస్తాయో అవే తదుపరి గమనాన్ని నిర్ణయిస్తాయి. ఎంత గంభీరం చూసారా. అంతిమములోని మళ్ళీ ఆస్తి, పిల్లలు, సంబంధాలు అంటే మళ్ళీ అక్కడ అలా వెళ్ళిపోతాం. లేదు, అంతిమంలో పరమాత్మ మాత్రమే, ఎవ్వరు గుర్తుకురారు. అంతమతి సోగతి అంటారు. అంతిమములో నీ మతి ఎలాగుంటుందో నీ గతి అలాగుంటుంది అని అర్థం అన్నమాట. అందుకని గీతలో 8వ అధ్యాయంలో 5లో ఏం చెప్పాడు, అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయం. గీతలో అంతకాలములో నీవు నన్ను స్మృతి చెయ్యాలి. మాం ఏవ, నన్ను ఒక్కడినే స్మృతి చెయ్యాలి. అసలు నేను ఎవరో తెలియనప్పుడు మీరు ఎలాగంటే అంతిమ కాలంలో పరమాత్మని స్మృతి చేస్తారని. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఎందుకు చెప్పాడు ఇక్కడ. 8:6 కూడా చూడండి. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావ భావిత అంటాడు. అక్కడ ఏమంటాడు, మరణ సమయంలో నీకు ఏ భావం ఉంటుందో అది నీ స్థితిని నిర్ధారణ చేస్తుంది. అందుకే ఇక్కడ స్మర 2 సార్లు చెప్పబడింది. ఇది ఆత్మ జాగృతికి పిలుపు, ఆత్మ జాగృతి. కమాన్, మేలుకో. ఎందుకంటే అంతిమ సమయంలోని పరమాత్మ మాత్రమే గుర్తుండాలి. సాంప్రదాయ వ్యాఖ్యానం. సాంప్రదాయ దృష్టిలో ఈ మంత్రము మృత్యు కాలములో అగ్ని సంస్కార సమయములో, ఇది భక్తి మార్గంలో మామూలుగా ఈ జ్ఞానం లేదు. మామూలుగా మృత్యు కాలములో అగ్ని సంస్కారం చేస్తారు, శరీరాన్ని కాలుస్తారు కదా, ఆ సమయంలో జపించవలసిన మంత్రం కింద ఇచ్చారు. ఇది కేవలం జపిస్తే ముఖము ద్వారా అందరూ జపించినా, ఆ చనిపోయే వ్యక్తి జపించినా దానివల్ల సంస్కార పరివర్తన జరగదు. వీరు తన కర్మలను స్మరించి కర్మగతిని కోరుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతాన్ని బలంగా గుర్తు చేస్తోంది. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణం మనకి చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక దృష్టికోణం ఏం చెప్తోంది, శరీరాభిమానాన్ని భస్మము చెయ్యాలి. ఇక్కడ శరీరం భస్మం అంటే చనిపోయిన తర్వాత ఎలాగైనా శరీరాన్ని కాలుస్తారు. ఇప్పుడు బ్రతికుండగా మనం ఏం చేయాలి, బ్రతికుండగా దేహాభిమానాన్ని, శరీరాభిమానాన్ని మనం భస్మం చెయ్యాలంటే స్మృతి నుంచి మనం నేను ఆత్మని అభ్యాసం చేసుకుంటూ వెళితే అప్పుడు ఏమవుతుందంటే ఎండింగ్ లో మన భస్మాంతం శరీరం అని మనకి చాలా సులభం అవుతుంది. అనేది కేవలం భౌతిక మరణము కాదు, శరీర అభిమానం భస్మము కావాలి. ఇది ఆధ్యాత్మికంగా సీక్రెట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. అంటే బ్రతికుండగా మనం చేసేటువంటి పద్ధతి. ఆత్మస్మృతి స్థితిలో శరీర చైతన్యం అంతమవుతుంది. ఆత్మస్మృతి స్థితిలో శరీర చైతన్యం అంతమవుతుంది. తర్వాత 5:14 మనం అనుకున్నాం కదా, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నీ కర్తృత్వం కానీ, కర్మలకి కానీ, కర్మ ఫలితానికి కానీ నాకు ఎటువంటి సంబంధము లేదు. నువ్వు నాకు అంటించొద్దు. ఏదో మంత్రం చదువుకుంటే భగవంతుడు అన్ని చేసేసి నన్ను వైకుంఠంలో పెట్టేస్తాడు, ఇదంతా నీ భ్రమ, ఇది ఇక్కడి నుంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. అది మనం ఇదివరకే మనం గత ఎపిసోడ్ లో చర్చించుకున్నాం, మళ్ళీ వినండి కావాలంటే. పరమాత్మ కర్తృత్వ భావము సృజించడు, శరీరాభిమానమే కర్తృత్వ భావానికి మూలము. మరో విషయము క్రతోస్మర స్వసంస్కార జాగృతి. ఈ క్రతోస్కర అంటే ఇది కర్మలను భయపెట్టే జ్ఞాపకం కాదు, స్వపరిశీలన, సెల్ఫ్ ఆడిట్ అన్నాడు. నువ్వు చేసిన కర్మల్ని జ్ఞాపకం చేసుకో. ఏం చేసావు, ఎన్ని దుర్మార్గపు కర్మలు చేసావు, ఎన్ని మంచి కర్మలు చేసావు, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చావు, ఎంతమంది జీవితానికి నీవు మంచిగా సకారాత్మకంగా ప్రభావితం చేసావు, ఇది గుర్తుపెట్టుకుంటున్నాడు. సెల్ఫ్ ఆడిట్, ఇది సంస్కార శుద్ధికి పిలుపు అంటున్నాడు. తర్వాత మరొక విషయం, ఈ మంత్రాన్ని రాజయోగ మార్గంలో, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక కోణంలో గీతా మార్గంలో అర్థం చేసుకోగలిగితే, రాజయోగ మార్గంలో అంతిమ దశను చేరుకోవడానికి ఒక సంకేతంగా వివరిస్తారు. లాస్ట్ లో ఆయన ఈ పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది, జాగ్రత్తగా ఉండు నాయన, నువ్వేం చెయ్యాలో ఉపనిషత్తు మహామంత్రం చెప్తోంది. దేహీ అభిమానము
దేహీ అభిమానం అంటే ఆత్మాభిమానం, దేహి అంటే ఆత్మ. భస్మాంతం శరీరం అనేది దేహం వినాశి, దేహం వినాశి అని మనము ఈ మట్టి అంటే దేహం అనేది మట్టిలోంచి వచ్చాడు, మట్టిలోంచి పోయాడు అంటారు కదా, మట్టిలో కలిసిపోయాడు అంటారు కదా. ఈ మట్టి దేహము కాదని, ఈ మట్టి కాదని గుర్తు చేస్తోంది. దేహ స్మృతిని బూడిద చేసి ఆత్మస్మృతిలో ఉండాలని భూమి అర్థము. క్రతోస్మర, పరమాత్మ ఎప్పుడూ చెబుతుంటారంట, అంతమతి సోగతి, ఇందాక చెప్పాను కదా. అంటే చివరి క్షణంలో ఏ ఆలోచన ఉంటే అదే గతి లభిస్తుంది. ఇక్కడ క్రతు అంటే సంకల్ప శక్తి, మన సంకల్పం పరమాత్మ వైపు ఉండాలి. ఓం అన్నాడు చూసారా, ఓం అనే ఒకటే ఒక్క అక్షరం అన్నమాట పరమాత్మ యొక్క ఆ యొక్క నిర్వచనానికి అన్నమాట. పరమాత్మ అందుకని ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత అంటాడు. ఓం అంటాడు, ఓం అంటే నా పేరు ఓం తత్ సత్ అంటాడు 17 శ్రద్ధాత్రి విభాగ యోగంలో 23వ శ్లోకంలో. అర్థమైందండి. కృతం స్మర, ఇది గత జన్మల కర్మల ఖాతాను చక్కబెట్టుకోవడాన్ని, అంటే సెటిల్మెంట్ ఆఫ్ కార్మిక్ అకౌంట్స్ మొత్తం అంతా. ఇప్పుడు చూసారా, ఈ జన్మంతా చేసినవి, ఇదివరకు గత జన్మలో చేసినవి అన్ని కూడా మనకు వచ్చి కూర్చున్నాయి. దీన్ని చక్కబెట్టుకోవాలంటే ఏంటి, రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకోవాలి. అక్కడ జ్ఞానాగ్ని యోగాగ్ని అంటాడు. అర్థమైందండి, సూచిస్తోంది. పుణ్యకర్మల బలము ద్వారా ఆత్మ తన పాత దేహాన్ని వదిలి పరంధామానికి చేరుకుంటుంది. ఆత్మ అనేక జన్మల సంస్కారాలను మోస్తుంది, అనేక జన్మల సంస్కారాలను మోస్తుందండి. ఒక జన్మ కాదు ఇది. ఎందుకంటే ఆత్మ అనుకుంటే కాలచక్రం మొత్తం తిరుగుతూ ఉంటుంది కదా. చివరి క్షణంలో ఏ సంస్కారం ప్రబలంగా ఉంటే అదే గమనం. మనకి ఏది 6వ అధ్యాయంలో 45వ శ్లోకం రాసుకోవచ్చు మీరు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాం గతిమన్. ప్రయత్నాద్యతమానస్తు అంటే అనేక జన్మ సంసిద్ధ. అక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే, అక్కడ మనకు ఏం చెప్తుంది, పూర్వజన్మ సంస్కారాలు ఆత్మను మోక్ష మార్గానికి నడిపిస్తాయి. ఈ మంత్రం అదే సూత్రాన్ని బలపరుస్తుంది. తర్వాత ఓం అనేటువంటి పరమాత్మ స్మృతి చెప్పాను కదా, అందులో ఓం అనేది పరబ్రహ్మ సంకేతం, అంటే జ్యోతిర్బిందు స్వరూప స్మరణ. ఆయన ఈశ్వరుడు, ఆయన భగవంతుడు, నిరాకారుడు. పరమాత్మతో యోగస్థితి 7వ అధ్యాయం 8వ శ్లోకం రాసుకోవచ్చు. ఏమన్నాడు, ప్రణవ సర్వవేదేషు అన్నాడు. అక్కడ ప్రణవ సర్వవేదేషు అంటే అర్థం ఏంటి, వేదములన్నింటిలోనూ ఓంకారమును నేనే అన్నాడు భగవంతుడు. 17:23 చెప్పారు, ఓం తత్సదితి చెప్పారు. తర్వాత 8:13 ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అంటాడు 8:13లో. అక్కడేంటి, ఓం అనేటువంటి ఒక అక్షరాన్ని స్మృతి తప్ప ఇంక ఏది గుర్తుకు రాకూడదంట. ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ, నేనే పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలి. మంత్రం యొక్క అంతర్గత సందేశం ఏంటండి, ఈ మంత్రం 3 విషయాలు చెబుతుందంట. 3 విషయాలను స్పష్టం చేస్తుంది ఈ మంత్రం. శరీరము నశ్వరము, శరీరం బూడిదైపోతుంది చెప్పాడు కదా, భస్మం. ఆత్మ అమృత స్వరూపము, ఆత్మ అవినాశి. సంస్కార స్మరణ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. నీ సంస్కారాలు ఎంతవరకు నీ పరివర్తన చేసుకుంటే అది నీ గమ్యాన్ని నీకు తెలియచేస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తావు నువ్వు, సత్యయుగంలో వెళ్తావా, ద్వాపరంలో వెళ్తావా, కలియుగంలో వెళ్తావా, త్రేతాలకు వెళ్తావా. ఆఖరి 2 మహావాక్యాలు ఉన్నాయండి, 2 నిమిషాలు. ఆధ్యాత్మిక సాధనకు ఒక ఉపదేశం అన్నమాట ఈ మంత్రం. ఈ మంత్రం ప్రతిరోజు మనకి ఏం చెప్తుందంటే, నేను శరీరము కాదు, నేను అమృత ఆత్మ, అంటే అవినాశి ఆత్మ. నా ప్రతి కర్మ భవిష్యత్తును నిర్మిస్తుంది. ప్రతి రాత్రి నిద్రకు ముందు క్రతోస్మర అనుకోవాలంట. అంటే ఏంటి, మనలో పరివర్తన తీసుకురావడానికి అనమాట. ఈ మంత్రం ఏం చెప్తుంది, నీవు చేస్తున్న కర్మలు గుర్తుపెట్టుకో. ఈ రోజున ఇందరినీ మోసం చేస్తున్నావు, ఇంతమందిని దుఃఖానికి కారణమవుతున్నావు, ఇన్ని రకాలుగా బాధ పెడుతున్నావు, ఇంతమందిని చంపుతున్నావు, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నావు. ఈ విధంగా అనుకుంటేనండి కనీసం కొంచెం శ్రేష్ఠ కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. హీరో ప్రతిశిపాయి. ఇది రాజయోగ సాధనలో భాగం. ఆఖరిదండి ఈశావాస్య ఉపనిషత్ 17వ మంత్రము. మరణ భయము కలిగించేది కాదు, ఇది ఆత్మ జాగృతి పిలుపు. గీతలో చెప్పిన విషయం అంత స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఇంకొక మంత్రం ఉంది, అదేంటో చూద్దాం. శరీరాభిమాన విముక్తి సందేశము. దేహాభిమానం అక్కడి నుంచి ఇప్పటి నుంచే మనం దేహాభిమానాన్ని విడిచిపెట్టగలిగితే లాస్ట్ స్టేజ్లో మనకి ఈజీ అవుతుంది. కర్మ సిద్ధాంత జ్ఞాపకం. పరమాత్మ స్మరణ సాధన. మరణ సమయములో జీవుడు తన శాశ్వతత్వాన్ని మర్చిపోయాడు, నశ్వరత్వాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు. శాశ్వతత్వం ఏంటి, శాశ్వతము ఆత్మ, నశ్వరము శరీరము. గుర్తు చేసుకుంటూ చేసిన కర్మలను స్మరించుకునే అత్యంత శక్తివంతమైన ప్రార్థన ఇది. ఈశావాస్య ఉపనిషత్తులోని 17వ మంత్రము అత్యంత పవిత్రమైన మంత్రము. మనిషి అంతిమ దశలో, జాగ్రత్త వినండి, ఆఖరి మహావాక్యము. మనిషి అంతిమ దశలో
తన ప్రాణాన్ని, మనసును పరమాత్మకు అంకితము చేస్తూ చేసే ప్రార్థన. ముఖ్య ఉద్దేశ్యము మరణ సమయములో దేహము నశించిన ఆత్మ నిత్యమని ఈ మంత్రము గుర్తు చేస్తుంది. మరణ సమయంలో ఏం గుర్తు చేస్తుంది? ఆత్మ నిత్యము, దేహం ఎలాగా పోతుంది, ప్రతి ఒక్కరు దేహం పోతుంది. అర్థమైందండి. కాబట్టి ఆత్మిక స్థితిలో మనం ఆ విధంగా ఉండాలని గుర్తు చేస్తుంది. అందువలన దేహ భ్రాంతిని, నేను దేహం అనే భ్రాంతిని దాటి ఆత్మ భావనలో స్థిరపడటానికి కృషి చేయాలని ఈ మహామంత్రము ఉపదేశిస్తుంది అన్నాడు. అర్థమైందండి. ఇక్కడితో మనం యొక్క చర్చను ముగించుకుందాము. రాబోయే ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంలోని లోతైన తత్వాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.